ఒంటిమిట్ట మండలం మల్కాటపల్లి క్రాస్ వద్ద గల నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు, ఇమాములకు, మౌజాములకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబహాన్ మాట్లాడుతూ, దానగుణం కలిగిన వాడే గొప్ప ధనవంతుడు అని అన్నారు. వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారని, ఒకరు దానగుణం చేసేవారని, మరికొందరు దానం చేయకుండా ఉండేవారని ఆయన తెలిపారు. వారు మాట్లాడుతూ, అనాథలకు, దీనులకు, మరి వితంతువులకు అవసరాలు ఉండేవారికి ధనం ఖర్చు అవుతా ఉన్నది, ధనం ఖర్చు పెడతా ఉన్నాడు. లేకపోయినా అల్లాపైన భరోసా పెట్టి కృషి చేసి అవసరాలు పూర్తి చేస్తూ ఉన్నాడు. అతడే నిజమైన ధనవంతుడు. కొంతమందికి ధనాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆస్తులు పాస్తులు కోట్లు శతకోట్లు ఉన్నాయి, కానీ హృదయం లేదు. వాళ్ళు మాల్కా చౌకీదారు అంటారు. వాళ్ళు ఊరికి చూసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు, ఎంటమెంట్ ఎత్తుకొని పోయేవాళ్ళు కూడా కాదు. అన్నీ మొత్తం ఇక్కడనే ఉన్నాయి, సమస్త ధనమంతా ఇక్కడనే ఉన్నది, వారి యొక్క ఆస్తిపాస్తులు ఇక్కడనే ఉన్నాయి. ఉట్టి చేతులతో వాళ్ళు ఇహలోకాడి నుంచి వెళ్తూ ఉన్నారు. వారి తదనంతరం వారి బిడ్డలు వారి పేరుతో ఖర్చు పెట్టచ్చు, లేకుంటే ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. వాళ్ళు మాల్కి చౌకీదారు అంటారు. ఇన్షాల్లా మనందరికీ కూడా పేదవాళ్ళమైనా కూడా మాల్దారు కావాలా, హృదయంతో ఇన్షాల్లా మనము 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలని మనం కోరుకోవాలి. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా హృదయ సంబంధమైన వ్యాధులు, ఆయుర్వేదాన్ని గురించి చెప్తా ఉన్నాను. ఎవరికైతే కొరువు ఉన్నదో, చెడు కొలెస్ట్రాల్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, రకరకాల శరీరంలో ఎక్కడ కొరువు ఉన్నా సరే 3 రకాల చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఇన్షాల్లా మనం పాటిస్తే మనకు హార్ట్ అటాక్ కానీ, చెడు కొలెస్ట్రాల్ కానీ, శరీరంలో ఎక్కడ కొవ్వు ఉన్నా సరే, ఆఖరి హార్ట్ వాళ్ళల్లో కూడా కొవ్వు ఉన్నా సరే, కూడకపోయినా సరే, అల్హమ్దులిల్లా అల్లాహ్ తఆలా దాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరి సులభమైన చిట్కాలు. మనం పోయి ఆపరేషన్లు, రకరకాల కోతలు అయినా అవసరం లేదు. ఈ 3 చిట్కాలు ఏదైనా ఒకటి పాటించినా సరే మనకు హృదయ సంబంధమైన వ్యాధులు కానీ, హార్ట్ అటాక్ అని రాదు ఇన్షాల్లా. ఒకవేళ వాల్స్ కానీ పూడిపోయినా కూడా అవి క్లీన్ అవుతాయి ఈ యొక్క చిట్కాల వల్ల. యథార్థంగా ప్రతి ఒక్కరు సులభమైనది. చిన్నది ఒక తమలపాకు, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు, అట్లా ఒక అల్లం ముక్క, అది బాగా దంచి మిక్సీలో కానీ కొట్టి, లేకుంటే బాగా నూరుకొని అందులో ఒక చెంచా ఒక తేనె 3 కలిపి పడగడపని ఎవరైతే ఒక 15 రోజుల నుంచి ఒక 4 రోజులు తింటాడో వారికి జీవితంలో వానికి హార్ట్ అటాక్ రాదు, కొవ్వు కూడా ఉండదు, వాల్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా సులభమైంది ఏమంటే లసున చీర పాకం ఉంటారు ఆయుర్వేదంలో. లసున చీర పాకం, లసునం అంటే గల్ల 3 పాయలు వేసి దేంట్లో పాలలో వేసి ఉడకబెట్టి పొద్దున్నే 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు ఇన్షాల్లా ఈ పాలు కనుక తాగినామా, దాంతోపాటు ఆ 3 వెల్లుల్లిపాయలు నమలాలి, తినాలి. భలే మధురంగా ఉంటుంది, తాగేదానికి కూడా బాగుంటుంది. ఎవరైతే తాగుతా ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్షాల్లా దేవుడి దైన ఉంటే గుండెపోటు రాదు, మరి వాల్స్ కూడా క్లియర్ అయిపోతాయి, శరీరంలో కొలెస్ట్రాల్ అంతా దూరం అయిపోతుంది. ఇక 3వది ఏమంటే ఇంకా సులభమైంది, కానీ కొద్దిగా కష్టమే. ఒక 100 గ్రాములు పులిసిన నిమ్మరసం, 100 గ్రాములు అల్లం రసం, 100 గ్రాములు ఇది ఏమంటారు నిమ్మరసము, 100 గ్రాములు అల్లం రసము, 3 100 గ్రాములు. వాటితో పాటు 300 గ్రాములు వచ్చి ఆపిల్ వెనిగర్ అన్ని కలపాలి. దాని తర్వాత ఎంతైతే 300 600 అయినాయి, 600 గ్రాములు వచ్చి తేనె కలుపుకుని పొద్దున సాయంత్రం ఎవరైతే ఒక చెంచా, పొద్దున 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తింటారో